హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బంగ్లాదేశ్ లో ఇప్పుడు పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతున్నాయో చూస్తే మొత్తం దక్షిణ ఆసియా షాక్ అయిపోయింది. ఢాకా రోడ్ల మీద వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. దేశం ఒక్క క్షణంలోనే తారుమారైపోయినట్టు అనిపిస్తోంది. ఇది సాధారణ రాజకీయ కలకలం కాదు. ఢాకా నుంచి ఢిల్లీ వరకు అందరినీ కంపింపజేసిన ఒక భయంకర తుఫాను ఇది. పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టులోనే శిక్ష విధించినప్పుడు తీర్పు ప్రకటన అవగానే పూర్తి వాతావరణం మిస్టరీస్ అయిపోయింది. ఈ పరిణామం ఇంత ఒక్కసారిగా ఎలా జరిగిందో ప్రజలకు అర్థం కాలేదు. ఫ్రెండ్స్, భారత్ బంగ్లాదేశ్లకు సంబంధించిన ఒక భారీ డెవలప్మెంట్ బయటపడింది. దాన్ని ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తీర్పు వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం కళ్ళు నేరుగా భారత్ మీద పడేసింది. భారత్ కు వచ్చిన సందేశం సాధారణ లేఖ కాదు, నేరుగా డిమాండ్, నేరుగా ఒత్తిడి. ఢాకా అంటోంది, హసీనాను తిరిగి పంపించండి. మా కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చేసింది. అలాగే 2013 ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని ఉదాహరిస్తూ భారత్ మీద చట్టపరమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. మోటి చూపులో ఈ డిమాండ్ చాలా భారీగా కనిపిస్తుంది. కానీ ఆ ట్రీటీలోని నిజమైన నిబంధనలు చూస్తే కథ పూర్తిగా మారిపోతుంది. బంగ్లాదేశ్ తన బలంగా భావిస్తున్న అదే క్లాస్ భారత్ కు ఇప్పుడు సేఫ్టీ ఫీల్డ్ గా మారిపోయింది. భారత్ కూడా ఈ విషయంలో ఎటువంటి తొందరపాటు చూపలేదు. సమాధానం వచ్చింది, మేము ఆలోచిస్తున్నాం, సంబంధాలు బలంగా ఉండాలి. ఈ ప్రకటన స్పష్టంగా చూపిస్తుంది ఇప్పుడు పూర్తి వ్యవహారం డిప్లొమాటిక్ చదరంగంలోకి మారిపోయింది. ఇక అవతల ఢాకా రోడ్ల మీద టెన్షన్ నానాటికి పెరుగుతోంది. జనం గుమ్ముకూడుతున్నారు, నినాదాలు మారుమోగుతున్నాయి. రాజకీయ ఉష్ణోగ్రత ఆకాశాన్ని అంటుతోంది. తీర్పు వెలువడిన అదే రోజు ఒక భారీ ట్విస్ట్ బయటపడింది. 50 ఏళ్ల తర్వాత మొదటిసారి రష్యన్ యుద్ధ నౌక బంగ్లాదేశ్ చిట్టగంగ పోర్టుకు చేరుకుంది. అది కూడా హసీనాపై తీర్పు వచ్చిన అదే రోజు. ఫ్రెండ్స్, ఇది కేవలం సంయోగంలా కనిపిస్తుంది, కానీ చరిత్రను తిరిగి చూస్తే చిత్రం వేరీగా కనిపిస్తుంది. గతంలో ఇలాంటిది జరిగింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ మొత్తం పోర్టును మైన్స్ తో నింపేసినప్పుడు అప్పుడు అమెరికా ఈ ప్రాంతంలో ఆసక్తి చూపడం మొదలెట్టింది. అదే సమయంలో సోవియట్ రష్యా 1972 నుంచి 1974 మధ్య తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ మైన్స్ తొలగించి బంగ్లాదేశ్ ను మళ్ళీ నిలబెట్టడంలో సహాయం చేసింది. కాబట్టి ఇవాళ రష్యా ఒక్కసారిగా అదే పోర్టుకు యుద్ధ నౌక పంపితే ఇది కేవలం స్నేహ సంకేతం మాత్రమే కాదు, ఇండో పసిఫిక్ లో కొత్త చదరంగం ఆడుతున్న సంకేతంగా కనిపిస్తుంది. భారత్ కూడా దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. సరిహద్దుల్లో అప్రమత్తత పెంచింది. సెక్యూరిటీ ఏజెన్సీల పూర్తి పరిస్థితి మీద కన్నేసి ఉన్నాయి. ఇది కేవలం కోర్టు తీర్పు వ్యవహారం మాత్రమే కాదు, మొత్తం దక్షిణ ఆసియా వ్యూహాత్మక చిత్రం వేగంగా మారుతోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా రియాక్షన్స్ రావడం మొదలయ్యాయి. యుఎన్ తీర్పును బాధితులకు ముఖ్యమైనదని అన్నా కానీ మరణశిక్ష మీద ప్రశ్నలు లేవనెత్తింది. అంటే అంతర్జాతీయ ఒత్తిడి 2 దిశల్లో పెరుగుతుంది. అందుకే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ సంఘటనలను కేవలం స్థానిక రాజకీయంగా చూడడం అతిపెద్ద తప్పు అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కథ ఆ మలుపు దగ్గర నిలబడింది. అక్కడ నుంచి నిజమైన రహస్యం బయటపడుతుంది. బంగ్లాదేశ్ లో కనిపిస్తున్న అధికార మార్పు అంత సరళంగా లేదు. ఎంత సరళంగా బయట నుంచి కనిపిస్తుందో చాలా మంది పెద్ద ఎక్స్పర్ట్స్ ఇదంతా ఒక బాగా ఆలోచించిన వ్యూహం అని అంటున్నారు. డాక్టర్ బ్రహ్మా చల్లాని గారి ప్రకటనతో వాతావరణం 100% మారిపోయింది. ఆయన చెప్పిన మాట హసీనాను భారత్ రప్పించలేదు, ఆహ్వానించలేదు. నిజమైన ఆట బంగ్లాదేశ్ శక్తివంతమైన సైన్యమే ఆడింది. వాళ్ళు ఒక్కసారిగా ఆమె ఇంటికి వెళ్లి సామాను ప్యాక్ చేయించి హెలికాప్టర్లో ఎక్కించి భారత సరిహద్దు దగ్గర దింపేసి తిరిగి వెళ్లిపోయారు. భారత్ ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేదు. తిరస్కరించడం కష్టం, ఆలస్యం చేయడం అసాధ్యం. మానవత్వం మీద ఆశ్రయం ఇవ్వడమే ఒక్కటే మార్గం మిగిలింది. కొద్ది గంటల్లోనే బంగ్లాదేశ్ సైన్యం టీవీ మీద కనిపించింది. దేశ నియంత్రణ ఇప్పుడు మా చేతుల్లో ఉంది అని ప్రకటించింది. కొన్ని గంటల్లోనే కొత్త ప్రభుత్వం కూర్చొని పెట్టేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే హసీనా రాజీనామా చేయలేదు, స్వచ్ఛందంగా అధికారం వదలలేదు. ఆమెను బలవంతంగా తొలగించి భారత భూభాగంలో దించేశారు. ఇక్కడ ప్రశ్న మరింత లోతుగా అవుతుంది. ఆమెను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? సైన్యం అంత తొందరగా అధికారం ఎలా స్వాధీనం చేసుకుంది? ఇక బంగ్లాదేశ్ మాజీ మంత్రులు ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నారు ఇదంతా అబద్ధం, రాజకీయ ప్రతీకార చర్య మాత్రమే. భారత్ కూడా ఈ పూర్తి ఘటనా చక్రం మీద అత్యంత జాగ్రత్తగా ఉంది. ముఖ్యంగా పశ్చిమ బంగాళ సరిహద్దు వద్ద సెక్యూరిటీని మరింత పెంచేసింది. ఎందుకంటే ఈ తీర్పు తర్వాత బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏ దిశలో మండిపోతుందో ఎవరికీ తెలియదు. బంగ్లాదేశ్ రాజకీయాల జడి ఎప్పటి నుంచో భారత్ కు అత్యంత సున్నితమైన అంశం. ఈసారి మాతా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
జనంలో ఆగ్రహం పెరుగుతుంది. అంతటా అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఇది ఒక పెద్ద సంక్షోభం వైపు దారితీస్తుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం అధికార మార్పు మాత్రమే కాదు, పూర్తి ప్రాంతాన్ని కుదిపేసిన ఒక ప్లాట్ ట్విస్ట్. ఇది కొత్త ప్రభుత్వం పైన మజబూత్ గా కనిపించే ప్రయత్నం చేస్తుంది, కానీ లోపల భయం స్పష్టంగా కనిపిస్తుంది. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ కూడా ఇప్పుడు అసౌకర్యంగా కనిపిస్తున్నారు. ఆయన మీడియాకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. హసీనాకు సంబంధించిన ఏ ఒక్క వార్త రాయకండి, అవామీ లీగ్ సందేశం ఏమీ రాయకండి. దీనివల్ల గ్రౌండ్ లెవెల్ ఎంత టెన్షన్ లో ఉందో ప్రభుత్వానికి జనం మండిపడితే పరిస్థితి చేయి దాటిపోతుందని తెలుసు. అందుకే సమాచారంపై పూర్తి నియంత్రణ పెట్టేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ యుఎన్ ప్రకటన కూడా ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ అయ్యింది. తీర్పును న్యాయపరమైన అడుగు అన్న మరణ శిక్షను తప్పు అని చెప్పి కొత్త వివాదం రాజేసింది. అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో న్యాయం కూడా ఒక డిప్లొమాటిక్ ఆయుధంగా మారిపోయింది. ఇక్కడ ప్రశ్న ఇదే: బంగ్లాదేశ్ కోర్టు నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా, లేక ఇదంతా ముందే రాసుకున్న స్క్రిప్ట్ లా ఉందా? టైమింగ్, తీర్పు వేగం, కోర్టు రూమ్ లో చప్పట్లు అన్ని ముందే నిర్ణయించినట్టు ఉన్నాయా? ఫ్రెండ్స్, ఇప్పుడు భారత్ కూడా అదే ప్రశ్న లేవనెత్తుతోంది. ఎందుకంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అమలు అయ్యేది ట్రయల్ 2 దేశాలు గుర్తింపు పొందిన చట్టాలు మరియు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జరిగితే మాత్రమే. ఫ్రెండ్స్, ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే భారత షేక్ హసీనాను తిరిగి పంపుతుందా? బంగ్లాదేశ్ మళ్ళీ అంటోంది ట్రీటీ ఉంది, తిరిగి రండి. కానీ అదే ట్రీటీలో స్పష్టంగా ఉంది ట్రయల్ 2 దేశాలు గుర్తింపు పొందిన చట్టాలు మరియు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాలి. భారత్ నిలబడి ఉన్న స్టాండ్ చాలా స్పష్టం. ముందు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. తీర్పు ఇచ్చిన కోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు ఉందా, లేక ఇది కేవలం రాజకీయ బలం ఆట మాత్రమేనా? ఈ ప్రశ్న క్లియర్ అయ్యే వరకు భారత్ ఎటువంటి తొందరపాటు చేయదు. ఇక హసీనా కుమారుడు సజీబ్ వాజిదే భావోద్వేగ అపీల్ పరిస్థితిని మరింత గంభీరం చేసింది. నా తల్లిని డీపోర్ట్ చేయకండి, భారత్ ఆమె ప్రాణాలు కాపాడింది, తిరిగి పంపితే చాలా ప్రమాదం అని అన్నారు. కానీ ఇక్కడే రష్యా ఎంట్రీ పూర్తి కథను మరింత రహస్యమయం చేసింది. చిట్టగాంగకు రష్యన్ యుద్ధ నౌక రావడం కేవలం స్నేహపూర్వక సందర్శన కాదు, ఇండో పసిఫిక్ లో రష్యా కొత్త రణనీతి సంకేతం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ ఒత్తిడి రష్యా మీద భారీగా పెరిగింది. కాబట్టి దక్షిణ ఆసియాలో ఇలా యాక్టివ్ అవడం చాలా పెద్ద సందేశాలు ఇస్తుంది. చివరగా ఫ్రెండ్స్, ప్రశ్న మళ్ళీ అదే చోట నిలబడింది. ఇదంతా కేవలం సంయోగమా, లేక బంగ్లాదేశ్ అధికారంలో జరుగుతున్న నిజమైన పవర్ గేమ్ ప్రపంచంలోని చాలా పెద్ద దేశాలను కలుపుతోందా? ఇది కేవలం ఒక నాయకుడిని తొలగించే చర్యనా, లేక కొత్త భౌగోళిక రాజకీయ అధ్యాయం ప్రారంభమా? రాబోయే రోజుల్లో దీనికి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఇప్పుడు కనిపిస్తున్న చిత్రం ఒకటే చెబుతుంది: దక్షిణాసియా ఒక అత్యంత ప్రమాదకరమైన మలుపు దగ్గర నిలబడి ఉంది. ఒక్క తప్పు అడుగు వేస్తే మొత్తం ప్రాంతం కొత్త సంక్షోభంలోకి జారిపోవచ్చు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చేరవేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి వార్తల కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.